యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సిబ్బంది చేతివాటం మరోసారి బయటపడింది. గతంలో బస్తాలకు బస్తాలు చింతపండు మాయమైన ఘటనలు మరవకముందే ఇప్పుడు మరో దందా బయటపడింది. దేవస్థానం గొడౌన్లోనే సరికొత్త దందాకు తెరతీశారు. ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ను పక్కదారి పట్టిస్తున్నారు. పై స్థాయి అధికారులు వీటిని కాజేస్తుంటే కింది స్థాయి ఉద్యోగులు మరో అడుగు ముందుకేసి ఏకంగా దేవస్థాన గోదాంలోని కిలోల కొద్దీ కాజు పకోడీ తయారు చేసి గుట్టు కింద తరలిస్తున్నారు. గోడౌన్లో తయారు చేసిన కాజు పకోడీని దేవస్థాన ప్రసాద కవర్లలోనే ప్యాక్ చేస్తున్నారు. ఆ ప్యాకెట్లను గుట్టు చప్పుడు కాకుండా బయటికి సరఫరా చేస్తూ ఉండడం ఇప్పుడు కలకలం రేపుతుంది. 4.5 ఏళ్లుగా ఈ పకోడీ గ్యాంగ్ ఈ చీకటి దందా చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. సిబ్బంది తమ ఇళ్లకు పట్టించుకోవడమే కాకుండా బయట షాపులకు తక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాదు, ప్రసాద తయారీకి వచ్చే బియ్యం, పప్పులు, నూనె కూడా భారీగా పక్కదారి పడుతున్నట్లు ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. 4 ఏళ్ల కాలంలో క్వింటాల కొద్దీ డ్రై ఫ్రూట్స్ మాయమైనట్లుగా లెక్కలు చెబుతున్నాయి. సామాన్య భక్తులు ఇచ్చే కానుకలు, దేవుడు ప్రసాదం కోసం వచ్చే వస్తువులను కొందరు ఉద్యోగులు ఇలా అంగడి సరుకులా మార్చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు యాదాద్రి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని మండిపడుతున్నారు భక్తులు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.